ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మన రాష్ట్రంలో 33 జిల్లాలలో కలెక్టరేట్ల ఎదుట ముందు ఉద్యోగస్తులందరూ మహాధర్నా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నల్లగొండ జిల్లా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. మహాధర్నాలో ప్రశాంతంగా ప్రజాబద్ధంగా మేము ధర్నా కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఇట్టి ధర్నా కార్యక్రమానికి ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ అయినారు. ఈ ధర్నాను చూస్తే ఉద్యోగస్తులందరికీ కూడా ఎంత డిసప్పాయింట్గా, నిరుత్సాహంగా ఉన్నారనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇదే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున రావడము ఉద్యోగస్తులు. కాబట్టి వారందరికీ కూడా జేఏసీ భాగస్వామ్య పక్షాల సంఘాలన్నిటికీ కూడా పేరు పేరున టీచర్స్ అసోసియేషన్ అయితేనేమి, మరి గజిటెడ్ అసోసియేషన్ అయితేనేమి, మరి హాస్టల్ వెల్ఫేర్ కానీ, పంచాయతీ కార్యదర్శులు, పెన్షనర్సు అందరూ కూడా, పెన్షనర్స్ 70 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా జేఏసీ పక్షాన, మరి నా పక్షాన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఏదేమైనప్పటికీ ప్రాథమిక సభ్యుల్లో ఏముందంటే, ప్రభుత్వము ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలను విఫలమైనట్టు, హామీలు నెరవేర్చలేకపోయింది అనేది డిసప్పాయింట్లో, నిరుత్సాహంతో ఈ ఉద్యోగస్తులందరూ ఈ ధర్నా కార్యక్రమానికి స్వచ్ఛందంగా రావడం జరిగింది. కాబట్టి సీఎం గారిని కానీ, మరి గౌరవ మన జిల్లా మినిస్టర్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ సీఎం గారితో చర్చించి మా సమస్యలు ముఖ్యంగా ఏంటిదంటే పిఆర్సి, ఈహెచ్ఎస్ మీరే అన్నారు, హెల్త్ ఆరోగ్యశ్రీ 943 హాస్పిటల్లో మీరు కార్పొరేట్ హాస్పిటల్ కానీ వెళ్ళి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఏదన్నా డిసీజ్ ఆరోగ్య భద్రత దృష్ట్యా అని తెలియజేశారు. ఇప్పుడు అవి డిజిటల్ కార్డులు కాదు, కార్డులు రావడం లేదు. అక్కడికి పోతే మా ఎంప్లాయీస్ కార్డు చూపిస్తే ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏ హాస్పిటల్కు. దాని మీద పెద్ద ఎత్తున డిసప్పాయింట్గా మా ఉద్యోగస్థ సోదరులందరూ కూడా ఉన్నారు. మరి దాని మీద మీరు చర్య తీసుకోవాలని, మరి పిఆర్సి 3 సంవత్సరాలు అయింది. గత ప్రభుత్వం ఏదో ఇస్తామని మభ్యపెట్టి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నది, కానీ ఏం ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చింది, అన్నీ ఇస్తామన్నారు. ఉద్యోగస్తులను కడుపులో పెట్టుకుంటా అన్నాడు సీఎం గారు. మీరంటే మాకు అభిమానము, అది ఇది అని చెప్పి మొత్తం మసిబూసి మారేడుగా చేసిండు. ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఉద్యోగస్తులలో ఇప్పుడు చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. మరి ఇటు విషయంలో మరి ఇంకోటి రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగస్తులు రోజు నాకు ఫోన్లు, జేఏసీ చైర్మన్గా మీరు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ వేస్తే మేము సమాధానం చెప్పలే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సీఎం గారిని, మరి మన జిల్లా మినిస్టర్ గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా పెండింగ్ బిల్స్, పిఆర్సీ మీద, ఈహెచ్ఎస్ మీద సరైన గైడ్లైన్స్ ఇవ్వండి. మరి సీఎం గారు ప్రకటించండి ఈహెచ్ఎస్, ఎందుకు కింది స్థాయి ఉద్యోగస్తులు చేయట్లేదు? సీఎం గారు అంత పెద్ద రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన సీఎం గారి చెప్తేనే ఇంప్లిమెంట్ లేదు. మరి ఇక మేము చెప్తే ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మరి చిన్న స్థాయి ఉద్యోగస్తులలో క్వశ్చన్ వేస్తున్నారు. ఆ క్వశ్చన్కి మీరు అందరూ కూడా మరి ఆలోచించి, ఉద్యోగస్తులు ఒక్కరోజు స్తంభింపజేయగలం, కానీ ఇంకా సహనంతోటి ఓపిక పడుతున్నాము. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా మాకు మీరు మేనిఫెస్టోలో పెట్టేయి, మరి మీరు మాకు హామీలు ఇచ్చినే ఇయ్యమంటున్నాం. కాకమ్మ కోరికలు కావివి. ఉద్యోగస్తులందరూ కూడా డిసప్పాయింట్ గురు. ఇంత పెద్ద ఎత్తున ఇది రేపు చూసి సీఎం గారి ఆలోచించాలని కోరుకుంటూ, మేము ఎలాంటి ఆఫీసుకు పోయి మేము పిలవలేదు, స్వచ్ఛందంగా వచ్చారు. మేము టెంట్ వేస్తే ఈ టెంట్ సరిపోలేదు, మళ్ళీ మేము టెంట్ తీసుకొచ్చినాము. కాబట్టి ఉద్యోగస్తులు పెద్ద డిసప్పాయింట్గా, నిరుత్సాహంగా ఉన్నారు కింది స్థాయి ఉద్యోగం. కాబట్టి సీఎం పరిశీలించి దీన్ని వెంటనే మీరు ఏవేవైతే మాకు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు పరిస్తే మళ్ళీ మీ గవర్నమెంట్కు రావడానికి మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాం.